ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ విషయానికొస్తే ప్రెజెంట్ అయితే మనకి డిఎస్సి కన్వీనర్ గారైన కృష్ణారెడ్డి గారే ప్రెజెంట్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పారండి. ప్రెజెంట్ ఈరోజు లేటెస్ట్ అప్డేట్ చూసుకుంటే ప్రతి న్యూస్ పేపర్‌లో కూడాను ఈ యొక్క న్యూస్ ఆర్టికల్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈనాడు పేపర్‌లో విడుదలైన ఆ యొక్క ఆర్టికల్స్ విషయానికొస్తే మనకి 98.4% అనేది మాక్సిమం మనకి కాల్ లెటర్స్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ 2 డేస్‌లో కంప్లీట్ అయిపోయిందండి. అంటే మనకి థర్స్‌డే, ఫ్రైడే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మాక్సిమం మనకి 98.4% అనేది కంప్లీట్ ప్రాసెస్ అనేది అయిపోయింది. అయితే జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యిందండి. వాళ్ళకి జాబ్ ఇచ్చినట్టు కాదు. ఫస్ట్ మనకి నోటిఫికేషన్‌లో చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ మనకి కృష్ణారెడ్డి గారు కూడాను మనకి ప్రెస్ నోట్‌లో చేశారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వచ్చినంత మాత్రానక జాబ్ కాదండి, ఇచ్చేసినట్లు కాదు. వాళ్ళకి ప్రాపర్‌గా డాక్యుమెంట్స్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ లేకపోతే వాళ్ళకి ఫైల్ అండ్ సెలక్షన్ లిస్ట్‌లో వాళ్ళ నేమ్ ఉంటది. ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో ఏదైనా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోయినా ఫేక్ అని తెలిసినా అటువంటి యొక్క అభ్యర్థుల యొక్క అభ్యర్థిత్వం రద్దు చేసి నెక్స్ట్ మెరిట్‌లో ఉన్న అభ్యర్థులకైతే కాల్ లెటర్ సెండ్ చేస్తామని చెప్పారండి. దీనికి సంబంధించిన వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా కాల్ లెటర్స్ రాలేదని భయపడుతున్న ప్రతి ఒక్కరికి కూడాను, ఆందోళన చెందుతున్న ప్రతి అభ్యర్థులు కూడాను ఛాన్స్ వచ్చిందండి. ఎందుకు ఛాన్స్ వచ్చిందనే విషయం కూడా మీకు క్లారిటీగా చెప్తాను. అయితే వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అన్ని పాయింట్స్ కూడా చెప్తానండి. అందులో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటది. మీరు కామెంట్ చేసేసి ఆన్సర్ నేను చెప్పవలసిన అవసరం లేకుండా వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది. ఓకే. అయితే ప్రెజెంట్ అయితే 15,308 మందికైతే కాల్ లెటర్స్ విడుదల చేశామని మనకి కన్వీనర్ కృష్ణారెడ్డి గారైతే మనకి ప్రకటన చేశారండి. టోటల్‌గా అయితే 15,000 అయితే అటెండ్ అయిన వాళ్ళు చూసుకున్నట్లయితే 15,068 మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యిందండి. మిగతా వాళ్ళైతే ఆ టైంకి అటెండ్ కాకపోవడం ఏదో సమ్ మిస్టేక్ జరిగింది. అంటే నెక్స్ట్ మెరిట్‌లో ఉన్న వాళ్ళకైతే ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి ఎందుకు చెప్పానంటే చూడండి, ఇక్కడ 15,300 మందికి కాల్ లెటర్స్ వస్తే 15,068 మాత్రమే వెరిఫికేషన్ అయింది. అంటే ఇక్కడ చూడండి పోస్టులు ఎన్ని ఖాళీ అయ్యాయి మళ్ళీ. అంటే వాళ్ళ తర్వాత మెరిట్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఛాన్సెస్ వస్తాయి. అయితే వాళ్ళు కాల్ లెటర్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి నెక్స్ట్ వెరిఫికేషన్‌కి అంటే ఇంకా ఈ 15,300 మంది కాల్ లెటర్స్ ఇచ్చారు. 15,068 మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారని చెప్పారు కదా! అయితే ఈ 15,068లో కూడాను కొందరికైతే మాత్రం రిజెక్ట్ చేస్తారు. ఎందుకు అంటే వీళ్ళకి జస్ట్ డాక్యుమెంట్సే చేశారండి. వీళ్ళు ఫేక్ పెట్టినా లేకపోతే డాక్యుమెంట్స్ ప్రాపర్ లేకపోయినా రెమార్క్స్ దగ్గర వాళ్ళు రాసేసుకుంటారు కదా! ఈ యొక్క వెరిఫికేషన్‌కి సంబంధించినటువంటి వెరిఫై చేసి వాళ్ళు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేయాలంటే ఇందులో ఈ 2 డేస్‌లో అయినటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్‌లో సమ్ పర్సన్స్‌నైతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రెజెంట్ అయితే కాల్ లెటర్స్ అనేది ఎక్కువ మందికి ఎవరికి వచ్చాయంటే మాక్సిమం మోర్ థాన్ 1కి పోస్ట్‌లకి సెలెక్ట్ అయిన పర్సన్స్‌కి అయితే మాక్సిమం వాళ్ళు ఎక్కువ సెండ్ చేశారండి. ఈ యొక్క కాల్ లెటర్స్. అయితే వెరిఫికేషన్ ప్రాసెస్‌లో ఎటువంటి సమస్యలు తలెత్తినా వాళ్ళ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్‌లో అటువంటి అభ్యర్థులందరూ రిజెక్ట్ చేస్తారండి. అందుకే మీకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాగిన్ ఐడీలో మీరు త్వరలో చెక్ చేసుకోండి. ఎవరికి ఎప్పుడు ఛాన్స్ వస్తదని ఎవరికీ తెలియట్లేదు కాబట్టి మీరు చెక్ చేసేసుకోండి. మాక్సిమం మీరు కొద్ది రోజులు కష్టపడండి. ఎందుకంటే చెక్ చేయమంటున్నానంటే ఇన్ని రోజులు చాలా కష్టపడ్డారు కదా! ఇప్పుడు త్వరలో చెక్ చేస్తే మీకు వచ్చిందనుకోండి డేట్ మీకు కన్ఫర్మేషన్ అయిపోతుంది. కాబట్టి చూసేసుకోండి. అయితే ఈ యొక్క ఆహ్, ఈ మ్యాటర్ నేను చెప్పడం కాదండి. డీఎస్ కన్వీనర్ గారే చెప్పడం జరిగింది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా! ఆల్రెడీ 2 డేస్ అయింది. తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు. వెరిఫై చేసుకొని వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అని రిలీజ్ చేయడం జరుగుతుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఒక్కొక్క వ్యక్తి ఫస్ట్ ప్రయారిటీ ఎస్‌జిటికి ఇచ్చారా? ఎస్ఐకి ఇచ్చారా? టీజీటీకి ఇచ్చారా? ప్రిన్సిపల్‌కి ఇచ్చారా? అని ఉంటది కదా! అందులో అభ్యర్థి అయితే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి ప్రిఫరెన్స్ ఇచ్చారో అదే ఆర్డర్‌ని ఫాలో అవుతారు. ఇప్పుడు మనకి మంచి ఛాన్స్ మిస్ అయిపోయామని మనం అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేసినా దేర్ ఈజ్ నో యూజ్ అంటే 100% అయితే అది యూజ్ అవ్వదు. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ప్రిఫరెన్స్‌ని అలాగే మీరు అప్లికేషన్‌లో ఫిల్ చేసిన ప్రిఫరెన్స్‌ని మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని ఫస్ట్ చెప్పారు. ఎందుకంటే 1:1 పర్సన్స్‌లో ఈ యొక్క సెలక్షన్ అనేది జరుగుతుందని అందరికీ విషయం తెలిసిందే. ఓకే. ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మాక్సిమం మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో అయితే కన్ఫర్మేషన్ వస్తది. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది. ఈ సెలక్షన్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌లో 100% ఎవరి నేమ్ ఉంటదో వాళ్ళకి జాబ్ వచ్చేసినట్టుగే. 100% అండి. ఈ ఫైనల్ సెలక్షన్‌లో నేమ్ ఉంటే. ఎందుకంటే ఇప్పుడు వెరిఫికేషన్ ప్రాసెస్ ఈరోజు సాటర్డే, నెక్స్ట్ రేపు సండే ఈ యొక్క వెరిఫై చేస్తారండి. డాక్యుమెంట్స్ అన్ని మనం చేసాం కదా! రిమార్క్స్ ఎవరికున్నాయి, ఎవరిని రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ మెరిట్‌లో ఎవరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి కాల్ లెటర్ సెండ్ చేయాలనే విషయం అంతా కూడాను ఈ 2 డేస్‌లో అయితే ప్రాసెస్ అనేది జరుగుతుంది.
అయితే చాలామంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు కదా! మోర్ దెన్ 1 అంటే చూడండి ఇప్పటి వరకు కూడా మోర్ దెన్ 1 వాళ్ళకి ఎక్కువ కాల్ లెటర్స్ ఎళ్ళాయి. ఎందుకంటే వాళ్ళు మాక్సిమం 1, 2, 3, 4 పోస్టుల వరకు కూడా సెలెక్ట్ అయిపోయారు. మెరిట్‌లో వాళ్ళున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్ అనేది 1 బై 1 జరిగిపోయిందండి. అయితే 4 పోస్టులకు సంబంధించిన వెరిఫికేషన్ ఒకేసారి వాళ్ళు చేసేసారండి. చేసేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు అప్‌లోడ్ చేశారు. అవన్నీ వెరిఫై చేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికిచ్చారో దానికి సంబంధించినటువంటి ప్రయారిటీ దానికి అది ఇచ్చేసి వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. తర్వాత మేనేజ్మెంట్ నేమ్స్ మీరు ఏ స్కూల్స్‌కి ఎంపిక చేసుకోవాలనేది ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మాత్రమే అది కన్ఫర్మేషన్ అవుతుంది. ఓకే. అయితే ప్రెజెంట్ అయితే మోర్ దెన్ 1 పర్సన్స్ చాలా జాబ్‌లకు సెలెక్ట్ అయ్యారు కదా! వాళ్ళకైతే కాల్ లెటర్స్ అనేది విడుదల చేశామని కూడాను ప్రకటన ఇవ్వడం జరిగింది. ఓకే. అయితే డీఎస్సీ జీవో నంబర్ 77 ప్రకారం మాత్రమే హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశామని చెప్తున్నారు. అయితే మొన్నటి వరకు అయితే ఇది జరగలేదనేసి చాలా మన సాక్షి న్యూస్ పేపర్‌లో అయితే ప్రచురించడం జరిగింది. జరిగిందా? జరగలేదా? అనేది దాని గురించైతే మనకి కన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్ వన్ ఈజ్ అయితే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడాను మనకి స్టేజ్ 1 చూసుకుంటే ఓపెన్ కోటాలో ఫస్ట్ వాళ్ళు ఈ యొక్క కాల్ లెటర్స్ సెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క వెర్టికల్ రిజర్వేషన్ అనేది కూడా అమలు చేస్తారండి. ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌కి ముందల ఎవరెవరు సెలెక్ట్ అయిన వాళ్ళకి వర్టికల్ రిజర్వేషన్ చేస్తారు. అలాగే థర్డ్ స్టేజ్ విషయానికొస్తే స్పోర్ట్స్ కోటాకు సంబంధించినవి 3% అనేది అమలు కూడా చేస్తారు. 3% అనేది స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు కదా! మాక్సిమం 421కి సంబంధించినటువంటి ఆటిని కూడాను ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. మనకి 3 స్టేజెస్‌లో ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారండి. నెక్స్ట్ వన్ ఇది చూసుకుంటే ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి గ్రూప్ 1, 2, 3 ప్రకారం మాత్రమే రిజర్వేషన్ చేస్తారండి. వాళ్ళ కేటగిరీలకైతే ఒకటండి 100% చెప్తున్నాను. మీ కేటగిరీలో పోస్టులుంటే మీరు సెలెక్ట్ అయితేన మాత్రమే ఆ ప్లేస్‌లో మీరుంటారు. ఒకవేళ మీ యొక్క కేటగిరీలో పర్సన్స్ రాకపోయినా మినిమమ్ క్వాలిఫై కూడా అవ్వని పర్సన్స్‌కి ఇచ్చేస్తారంటే ఇవ్వరండి. నెక్స్టు వేరే కేటగిరీ వాళ్ళని తెచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో ఎస్సీ కేటగిరీ గ్రూప్ 1లో 2 పోస్టులున్నాయండి. 2 పోస్టులకి కూడా ఒక పర్సన్ మాత్రమే క్వాలిఫై అయ్యుంటే, ఒక పర్సన్ మాత్రమే అటెండ్ అయ్యుంటే గ్రూప్ 1లోన నెక్స్ట్ పోస్ట్ అనేది ఖాళీ చేస్తారు తప్ప ఈ యొక్క గ్రూప్ 2లోను ఉన్నవాడిని, గ్రూప్ 3లో ఉన్న వాళ్ళని వచ్చేసి గ్రూప్ 1లో అయితే వాళ్ళు యాడ్ చెయ్యరు. అది బ్యాక్‌లాగ్స్‌కెళ్ళిపోతది. అంటే నెక్స్ట్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారు కదా! అందులోకి ఈ వేకెన్సీ ఎళ్ళిపోతది. అయితే ఇప్పుడు ఇచ్చిన 16,347కి సంబంధించినటువంటి డీఎస్సీ యాస్పిరెంట్స్ అందరిని కూడా ఫిల్ చేస్తారా అంటే అది కూడా చెప్పలేం. ఎందుకంటే ఆ కేటగిరీలో సమ్ పర్సన్స్ లేకపోతే అది ఖాళీగా ఉంటది తప్ప ఎవరినో ఒకరిని వచ్చి ఫిల్ చేయరు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి 20% నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీలో వాళ్ళు, 80% లోకల్ కేటగిరీలో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ కేటగిరీ అది మాత్రం అక్కడ సంథింగ్ ఏమి కూడా జరగట్లేదండి. అయితే కొందరు అభ్యర్థుల ఆవేదన ఏంటంటే, ఇక్కడ ఈ కేటగిరీలో మెరిట్ ఉన్న వాళ్ళని ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ చేస్తే, ఈ యొక్క ఈ కేటగిరీలో నెక్స్ట్ పర్సన్స్‌కి అదే మెరిట్ వస్తది కదా! నెక్స్ట్ ర్యాంక్ వాళ్ళకి ఛాన్స్ వస్తది కదా! అనేసి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కన్వీనర్ గారు దీని గురించి క్లారిటీ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే వాళ్ళైతే క్లారిటీ ఇచ్చేస్తున్నారు. మేము కరెక్ట్‌గా రిజర్వేషన్ ప్రకారంగే మేము ఇస్తున్నాము అని చెప్పారు. అయితే దీని గురించి అయితే క్లారిటీ ఇంకా మనకి కరెక్ట్‌గా లేదు. వాళ్ళు చెప్పడం అయితే క్లారిటీగా చెప్పేసారు. మేము రిజర్వేషన్ ప్రకారం మాత్రమే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం అనేసి. ఓకే. నెక్స్ట్ వన్ అనేది నెక్స్ట్ కాల్ లెటర్స్ అయితే చాలామంది అభ్యర్థులు ఇంకా కాల్ లెటర్స్ మరి రావేమో అనేసి నిరాశ చేస్తున్నారు. వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి. మండే అండి మనకి అంటే ఫస్ట్ డే నాడు మనకి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 1 నాడు కూడాను కాల్ లెటర్స్ రిలీజ్ చేస్తాయి. ఎందుకంటే ఈ 2 డేస్ మనకి సాటర్డే, సండే ఈ 2 డేస్ కూడాను ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది కదా! అందులో ఎవరినైనా రిజెక్ట్ చేస్తే నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరికీ కూడానైతే మండే అయితే కాల్ లెటర్స్ అనేది సెండ్ చేస్తారు. మండే తర్వాత ట్యూస్‌డే, వెడ్నెస్‌డే ఈ మాక్సిమం ఈ టైంలో అయితే వాళ్ళకి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి ఇప్పటి వరకు చెప్పినవైతే మనకి ఏబిఎన్ న్యూస్ ఛానల్‌లోన, ఏబిఎన్ న్యూస్ పేపర్‌లోన, అలాగే ఈనాడు న్యూస్ పేపర్‌లోన వ్యక్తమైనటువంటి అలాగే డీఎస్సీ కన్వీనర్ కూడాను విడుదల చేసిన ప్రకటన ఇది. ఓకే. అయితే నెక్స్ట్ వన్ చూసుకుంటే మన సాక్షి న్యూస్ పేపర్‌లో విడుదలైనటువంటి ఆర్టికల్ చూసుకుంటే డీఎస్సీలో గందరగోళము జరుగుతుంది. ఎందుకంటే తక్కువ మార్కులు ఇచ్చిన వాళ్ళకి కాల్ లెటర్స్ వచ్చాయని, అలాగే తమకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. కర్నూలు డిస్ట్రిక్ట్‌లో ఈ యొక్క జరిగిందండి. వాళ్ళందరూ కూడా మాక్సిమం ఒక 10 మందైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడంటే డీఈఓ ఆఫీస్‌కి వెళ్ళేసి వాళ్ళ యొక్క సమస్యలనేది తీసుకుంటున్నారు. అయితే దీని గురించి ఆ యొక్క డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన డీఈఓ గారు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారనేది చూడాలి. అయితే డీఎస్సీలోన గందరగోళం జరుగుతుందని అందరికీ విషయం తెలిసిందే. నిన్న కూడాను మనకి వాళ్ళ హాల్ టికెట్ నంబర్ ఆ వ్యక్తితో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పారు. ఏంటి అసలు ఇష్యూ జరిగిందంటే కాల్ లెటర్స్ రిలీజ్ చేశారు.
ఆ అబ్బాయి కాల్ లెటర్ తీసుకున్నాడు. నెక్స్ట్ డే వెరిఫికేషన్ వెళ్ళే టైంకి అక్కడ వాళ్ళ లాగిన్‌లో కనిపించలేదు ఈ అభ్యర్థి యొక్క కాల్ లెటర్. ఎందుకనేసి అడిగితే అక్కడ అది మీకు జస్ట్ అది ఏంటంటే టెస్టింగ్ కోసమే పంపించాము. తర్వాత నైట్ రిమూవ్ చేసేసాము. అది చెక్ చేసుకోకుండా మీరొచ్చేసారని చెప్పారు. అయితే ఆ అభ్యర్థి ఒక్కసారి మనకి ఓపెన్ అయితే మనం సక్సెస్‌ఫుల్‌గా హ్యాపీగా ఉంటాం కదా! అది నైట్ ఏం జరుగుతుందని ఎవరికి తెలుసు? అయితే ఆ రకంగా రీజన్ చెప్పారు. అయితే వాళ్ళు కూడాను కంప్లెయింట్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడాను వాళ్ళు కంపల్సరీగా అయితే చెక్ చేస్తారండి. ఎవరిని కూడా అంత ఈజీగా అయితే నిరాశ చెందించరు. అది ఏంటి జరిగిందని కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. ఓకే. అయితే ఇంకొక ఆర్టికల్ ఏంటంటే, ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది కదా! ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వాళ్ళేం చేస్తున్నారంటే, మే 15 తర్వాత ఎవరెవరైతే ఏజెస్ ఒక కాలిక్యులేషన్ ఉంటది కదా! మాక్సిమము ఏజెస్ మే 15 వరకు కూడాను డీఎస్సీ ఎలిజిబుల్ నిర్ణయం సరికాదు అనేసిని ఏదో ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇది సాక్షి న్యూస్ పేపర్‌లో అయితే చేశారు. అంటే ఏజ్ విషయంలో గవర్నమెంటే మే 15 వరకు కూడా నోటిఫికేషన్ అప్లై చేసుకునే టైం ఇచ్చారు కదా! ఎందుకు ఇప్పుడు ఆ ఏజ్‌కి సంబంధించినటువంటి అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వాళ్ళు అనుకున్న టైం లోపలే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. డేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి మీకు కరెక్ట్ కాదనేసి వెరిఫికేషన్ చేయట్లేదంట ఆఫీసర్స్. దాని గురించి అయితేనే డిస్కషన్ జరిగింది. అలాగే ప్రెజెంట్ అయితే ప్రింట్ అప్లికేషను సంబంధించినటువంటి ఆ యాప్ ఈ ప్రింట్ అప్లికేషన్ అనేది రీఓపెన్ అయ్యిందండి. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈ ఫైల్స్ అప్‌లోడ్ విషయానికొస్తే ఆప్షన్ కూడాను కొన్నిసార్లు రిమూవ్ అవుతుంది. కొన్నిసార్లు వస్తుంది. ఒకవేళ ఫైల్స్ అప్‌లోడ్ ఆప్షన్స్ ఎవరికైనా వస్తే దయచేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ ఉండొచ్చు బోర్డర్‌లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో చాలా అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఫైల్స్ అప్‌లోడ్ చేసుకొని ఉంచుకోండి. పోయేదేముంది ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్తారు. లేకపోతే నిరాశ అది కంపల్సరీగే. ఎందుకంటే ప్రతి అభ్యర్థులు కూడా నిరాశ. అయితే నిరాశ పడాల్సిన అవసరం లేదండి. ఇది కాకపోతే ఇంకొక జాబ్ చేసుకుందాం. అయితే బాధ ఉంటది కాదనను. అది చూసుకోండి. అయితే ప్రింట్ అప్లికేషన్ రీఓపెన్ అయిందంటే ప్రింట్ అప్లికేషన్‌లో మీరు ఏ పోస్ట్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చారు? ఒక్కసారి మీరు గమనించండి. ప్రింట్ అప్లికేషన్ విషయంలో ఒకవేళ ఓపెన్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేసేసుకోండి. చెక్ చేసుకునేటప్పుడు మేనేజ్మెంట్ కోటాలో మీరు అక్కడ ఇచ్చిన స్కూల్స్ ఆ సీరియల్ నంబర్ వస్తది కదా! మాక్సిమం మీరు ఫస్ట్‌లో చూసుకుంటే 4 వచ్చాయనుకోండి. అది ఆ యాప్ అనేది యొక్క అది ప్రింట్ అప్లికేషన్ యాప్ అనేది క్లోజ్ అయిపోయి, మళ్ళీ కనిపించేటప్పుడు ఆ 4 కాస్త 2 కనిపించేది మీకు వచ్చే ఛాన్సెస్ ఉందని మీరు ఐడెంటిఫై చేసేసుకోండి. ఓకే. ఆ విధంగా అయితే ప్రింట్ అప్లికేషన్ చూసుకోండి. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిన అభ్యర్థులందరికీ కూడా నా తరపున, నా ఛానల్ తరపున అయితే కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నానండి. ఒకసారి అయితే ఒక బ్రదర్ నాకు కామెంట్ చేశారు. బ్రదర్ నాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది సక్సెస్‌ఫుల్‌గా. అయితే నాకు ఇంటిమేషన్ సంబంధించినవంటి కంప్లీటెడ్‌గా అయిందనేసి నాకు ఎటువంటి సమాచారం లేదు అంటున్నారంటే, అయితే నో ప్రాబ్లమ్ అండి. మీకు ఇంటిమేట్ అయితే కొందరికైతే మెసేజ్‌లు వస్తున్నాయి అంటారు. కొందరు మెయిల్స్ కూడా వెళ్తున్నాయి అంటారు. అయితే మీకు చాలా దగ్గరలో అయితే వాళ్ళు కంప్లీట్ అయినట్టుగా ఒక చిన్న రిసిప్ట్ కూడా ఇస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు అయితే క్లారిటీ నాకు కూడా లేదు. అయితే డోంట్ వరీ బ్రో. మీరు సక్సెస్‌ఫుల్‌గా చేసుకున్నారు కాబట్టి మీకు 100% వచ్చే ఛాన్సెస్ ఉంటది. నీకు కాన్ఫిడెంట్‌గా నువ్వుండాలి. నేను ఇచ్చే సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా క్లారిటీగా ఉన్నాయంటే కంపల్సరీగా మీకు వస్తది. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ రిలీజ్ అయిన హాల్ టికెట్స్, కాల్ లెటర్స్ కూడా ఉన్నాయి కదా! వాళ్ళందరికీ కూడా నా తరపున అయితే విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఓకే. ఎవరు కూడా భయభ్రాంతులకు గురవద్దు. బోర్డర్‌లో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ వచ్చే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈసారి. ఓకే. థాంక్ యూ.